అంటే ఇప్పుడే అందిన వార్త, ఆధార్ కార్డు పైన సుప్రీంకోర్టు సంచలన కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఓటర్గా గుర్తించేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం అనగా సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అయితే ఆదేశించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేపథ్యంలో సెప్టెంబర్ 9 అంటే బీహార్లో ఎన్నికల యంత్రాంగానికి లేఖ రాసింది. ఆధార్ కార్డును ఓటర్గా అదనపు గుర్తింపు పత్రంగా పరిగణించాలని చెప్పేసి అందులో అయితే క్లియర్గా పేర్కొందనమాట. జాబితాలో ఉంచిన 11 పత్రాలతో పాటు ఆధార్ కార్డును 12వ పత్రంగా పరిగణించాలని లేఖలో అయితే పేర్కొందనమాట. అందులోనే ఆధార్ కార్డును అంగీకరించకపోయినా లేదా తిరస్కరించినా కూడా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించడం జరిగింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేకమైనటువంటి ఇంటెన్సివ్ సవరణ ప్రక్రియలో ఆధార్ కార్డును వెంటనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని అయితే మరోసారి కోరిందనమాట. ఇక ముఖ్యంగా SIRతో 65 లక్షల పేర్లు అనేది కోర్టుపై అంటే క్యాన్సిల్ అయినమాట తొలగించారు.